ఈరోజు కొత్త రెసిపీ. ముందుగా మనం కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వనిస్తాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాక ఇలాగా మనం దొండకాయల్ని సన్నగా కోసుకోవాలి. దాన్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాం. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. మంచిగా మనం దొండకాయల్ని ఫ్రై చేసుకుందాం. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోండి. చూసారు కదా, దొండకాయలు ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయాయి. ఇంకాసేపు ఫ్రై చేసుకోండి దాన్ని. మళ్ళీ 10 మినిట్స్ పాటు మూత పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసేద్దాం అన్నమాట. ఆల్మోస్ట్ మనకి దొండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం లాస్ట్లో సాల్ట్, పసుపు, కారం, ఫ్రైలో కొంచెమే కారం పడుతుంది, ఎక్కువ కారము ఎక్కువ ఉప్పు ఏం పట్టదు. ఏదైనా ఫ్రైస్లో మనం లాస్ట్లోనే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం పసుపు, ఉప్పు, కారాన్ని. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకుందాం. ఇంతే, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది. దొండకాయ హెల్త్కి కూడా మంచిదే. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా యూజ్ అవుతుంది. ఇన్సులిన్ అనేది మంచిగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకొని ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఈరోజు కొత్త రెసిపీ. ముందుగా మనం కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాక ఇలాగా మనం దొండకాయల్ని